ఈ 2-3 రోజులుగా గరికపాటి నరసింహారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోసే వస్తున్నాయి. బాగా పాపులర్ ఛానల్స్ కూడా 24 hours ఇదే వేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు స్టేటస్ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కాస్త చికాకు అనిపించి నేను మన ఛానల్లో మన సభ్యులు, మన నాయకులు, మన కార్యకర్తలు, మన శ్రేయోభిలాషులు, మన మిత్రులకి కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలు, అలాగే ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి అని తెలియజేయడం కోసమే మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చాను. గరికపాటి నరసింహారావు గారికి ఒక దాదాపు 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఒక 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మనిషి. బాగా ప్రజాదరణ పొందినటువంటి ప్రచారకుడు. మంచి సందేశాలు ఇస్తూ ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలు, అక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన ముందు కూర్చుంటూ ఉంటారు. భారీ సమావేశాలు ఉంటాయి. ఇండోర్ గా పెద్ద పెద్ద ఆడిటోరియాల్లో ఆయనవి పెడుతూ ఉంటారు. భక్తులు మరియు న్యూట్రల్ గా ఉండే వ్యక్తులు కూడా ఆయన మాటలు వింటూ ఉంటారు. మరి ఒకవైపు ఏమో హైందవ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ కోసము వేల మందితో, లక్షల మందితో సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. మరొక పక్కనేమో గరికపాటి గారి పైన తీవ్రమైన చర్చ తీసుకొస్తున్నారు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లి చేసుకోవడం, లేదా తన వ్యక్తిగత జీవితంలో పెళ్లి ఇబ్బంది కావటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం, లేదా పిల్లలు, ఈ క్రమంలో 25 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి తన ద్వారా విడాకులు పొందిన 2 వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఇది. ఈ విషయం ప్రత్యేకంగా మనందరం చర్చించడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఈ సమాజ పురోగతికి ఏమైనా ఉపయోగపడుతుందా, లేక మన సామాన్య ప్రజల యొక్క జీవితాలు విధ్వంసమయ్యే ఏదైనా ఒక అంశానికి ఈ అంశం ముడిపడి ఉందా, మనం ఆలోచించాలి. అంటే బహుశా నేను అనుకునేది కూడా నిజం కాకపోవచ్చు. గరికపాటి నరసింహారావు గారు ఆయన పదే హైందవ ధర్మములో ఉన్నటువంటి లోటుపాట్లను వివరిస్తూ ప్రజలని హేతువాదం వైపు, శాస్త్రీయ దృక్పథం వైపు, కొన్ని చాదస్తాలను విడిచిపెట్టడం వైపు, మూఢనమ్మకాలను వదిలిపెట్టడం వైపు ఆయన చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అరే, నాన్ వెజ్ ఏంటి, వెజిటేరియన్ ఏంటి, యుద్ధం చేసేవాడు, బరువులు మోసేవాడు, పనులు చేసేవాడు మాంసం తినడం తప్పెలా అవుతుంది, ధర్మ ప్రచారం చేసేవాడు తినకుండా ఉంటే సరిపోతుందని ఒక గొడ్డలి పెట్టు లాంటి డైలాగ్స్. అలాగే మీరు ఫలానా దేవుడికి కేజీ కిరీటం పెట్టే బదులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి కాలువలు సాపియడం కోసం కేటాయిస్తే మానవ సేవే మాధవ సేవ అని ఆయన ప్రవచనాలు చేయటం. అలాగే రకరకాల అర్థం లేని మూఢనమ్మకాలని, మతంలో చాదస్తంగా కొనసాగుతున్న దోపిడీ పీడనలని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా ఈకి పాకాన పెడుతూ ఉన్నాడు. దీనివల్ల మతం ఆధారంగా రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి, మతం ఆధారంగా ప్రజల్ని విభజించి మూఢత్వం వైపు నెట్టాలనుకునే వాళ్ళకి ఆయన కంట్లో నలుసులాగా మారాడు. ఆ క్రమంలో ఆయన అత్యుత్తమ పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని కూడా అందుకున్నాడు 2022లో. మరి ఒక కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చేటప్పుడే అతనికి సంబంధించిన సమగ్ర జీవిత చరిత్రని అధ్యయనం చేసి అర్థవంతమైన వారికే ఇవ్వాలనే ఒక పని కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఈ 25 సంవత్సరాలలో ఈయన తన మొదటి భార్యని, లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వేరువేరుగా ఉన్నటువంటి భార్యని ఆయన ఏమైనా అరాచ్మెంట్ చేశాడా, ఆవిడ ఏమైనా ఇతనిపై ఫిర్యాదు చేసిందా, కోర్టు వైపు వెళ్ళారా? ఒకవేళ వెళ్ళి ఉంటే అది కోర్టు చూసుకుంటుంది కదా. అతను చెప్పే మాటల్లో మనకు భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం ఉంటే దాన్ని ఖండించవచ్చు, నిరసించవచ్చు, ప్రశ్నించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవిత వైఫల్యాల గురించి మనం చర్చించడం సిగ్గు అనిపించడం లేదా? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా
తన జీవితంలో కొన్నిసార్లు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి విడాకులు తీసుకొని బయటగా వేరుగా ఉన్నటువంటి వారి దగ్గర మైకులు పెట్టి గతాన్ని గుర్తు చేయడం అవసరమా? ఇటీవల కూడా నాగార్జున గారి కుమారుడికి నాగ చైతన్యకు రెండవసారి పెళ్లి జరిగినప్పుడు నాగ చైతన్య యొక్క తల్లి లేదా ఇప్పుడు నాగార్జున యొక్క భార్య అమల గారు పాల్గొన్నారు. చాలా గౌరవంగా వాళ్ళు హోందాగా బిహేవ్ చేశారు, వెళ్ళిపోయారు. నాగార్జున మొదటి భార్య అని, అమల గారు రెండో భార్య అని, నాగ చైతన్య యొక్క తల్లి ఆవిడ అని, అసలు ఈ నాన్ సెన్స్ బిహేవియర్ ఏంటి? సమాజంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు లేవా? చర్చించాల్సిన అంశాలు లేవా? ధ్వంసం అవుతున్న అడవుల గురించో, విధ్వంసం సృష్టిస్తున్న కార్పొరేట్ శక్తుల గురించో, ఆగమైపోతున్న ప్రభుత్వ పాఠశాల చదువుల గురించో, అందుబాటులో లేని వైద్యం గురించో, ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఈ ప్రభుత్వాలకి ఆర్థిక సహాయం చేస్తూ, ట్యాక్సీలు ఎగ్గొట్టే వాళ్ళ నుంచి ట్యాక్సీలు వసూలు చేస్తూ, సంపదను సృష్టిస్తూ, సంపదను సమాజానికి సమానంగా అందుబాటులోకి తీసుకొస్తూ చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. మీడియా అంతా వీళ్ళ వెంబడే పడింది. ఇప్పుడు ఈయనకు 67 ఏళ్ళు. ఆ మొదటి ఆవిడ, మనం అసలు ఈ మొదటి ఆవిడ రెండో ఆవిడ ఏంటి? 25 ఏళ్ళుగా ఆయనతో జీవిస్తూ, ఒక 40 ఏళ్ళుగా, ఒక 25-30 ఏళ్ళుగా ఒక ఆవిడ జీవిస్తున్న ఆవిడ నువ్వు రెండో భార్యవి అనేటువంటి అర్హత మనకుందా? ఆవిడ ఇతన్ని వద్దనుకొని మొదట ఆవిడ ఇంకెవరో ఒక ఏకసారి ఆవిడ దూరం వెళ్ళిపోయింది. అయినా ఆవిడని ఇతని భార్యగానే చూసేటువంటి దౌర్భాగ్యపు బుద్ధి మనకెందుకు? ఇండివిజువల్ ఐడెంటిటీ అక్కర్లేదా వాళ్ళకి? పలానా వ్యక్తి భార్యగానే చూడాలా? ఆయన ప్రముఖుడు కాబట్టి ఇక ఆయన చుట్టే తిరగాల. మీడియాకి ఫోర్త్ ఎస్టేట్ కదా మనం మీడియా అంటే. సమాజ సమస్యల్ని చూపించడంలో మనం విఫలమవుతున్నాం కదా. ఇంకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రజలకి, ఈ సమాజానికి ఏ సమస్యలు లేవో 2-3 రోజుల నుంచి గరకపాటినా. ఆవిడ కూడా చాలా సందర్భాల్లో అక్కడ నేను వీడియోలో విన్నాను, చర్చలు కొంత గమనించాను, ఎక్కడ అదుపు తప్పి మాట్లాడలేదు. తన ఆవేదన, తన బాధ చెప్పుకున్నారు. దీంట్లో మరి మనం చూసే వాళ్ళము, చూపించే వాళ్ళము, వినే వాళ్ళము, లేదా కామెంట్ చేసే వాళ్ళము వాళ్ళ వ్యక్తిగత జీవితానికి పరిష్కారం మనం చూపిస్తామా? వాళ్ళిద్దరు చూపించుకోవాలి. నష్టపోయిన వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారంగా చట్టాన్ని ఆశ్రయించాలి. చట్టము వాళ్ళకి సూచిస్తుంది, పరిష్కరిస్తుంది. అది వాళ్ళ జీవితం కదా. మరి ఆయనని కామెంట్ చేసి వ్యతిరేకించడము తప్పే, గుడ్డుగా ఆవిడని వ్యతిరేకించడము తప్పే. అయితే ఇప్పుడు మనం ఎందుకు మన ఛానల్లో ఆ అంశాన్ని ఎత్తుకున్నాము? మనం కూడా 4 వ్యూవర్స్ వస్తారనా? లేకపోతే మన వీడియో కూడా వైరల్ అవుతుంది, 4 పైసలు వస్తాయని అనుకుంటున్నామా? అదేం కాదు. ఒక మహిళ 60 సంవత్సరాల పైన వయసు, 69 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ, అరే నాయన, నాకు ఆయనకి వేరే సమస్య, మేము 2 ఏళ్ల క్రితం ఒక వీడియో చేసి పెట్టాను, దాన్ని గరికపాటి గారి అనుచరులు దాన్ని చికాకు పెడుతున్నారని చెప్పి ఆమె ఆవేశపడి ఒక వీడియో చేసింది. నేను ఆయన ఆస్తుల కోసం ఆశపడట్లేను, ఆయన అంతస్తుల కోసం ఆశపడట్లేను, ఇప్పుడు ఆయనతో ఉంటున్న వాళ్ళ జీవిత భాగస్వామి నా 2 పిల్లల్ని బాగానే చూసుకుంది అని కూడా చెప్తుంది. ఇక మీకు నాకు ఏమవుతుంది? మనం ఎందుకు దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ కార్యకర్తలు ఈ అనవసరమైన విషయాన్ని ఒక్కటి కూడా మన వీడియోలో అప్లోడ్ చేయకండి. మన యూట్యూబ్ లో కానీ, మన వాట్సాప్ లో కానీ, మన ఫేస్బుక్ లో కానీ, మన ఏ గ్రూపులు 960 గ్రూపులు ఉన్నాయి. దాదాపు 2,40,000 మంది మనం ఉన్నాం. మనం దానికోసం ఒక్క టైం కూడా కేటాయించు. ముఖ్య నాయకులైన 1000 మంది గ్రూప్ లో కూడా పెట్టారు. ఆ గంట సేపు 1000 మంది 1000 గంటల సమయాన్ని కేటాయించాలా? ఆయన పద్మశ్రీ అవార్డు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఆయన పరిచయస్తులు, జడ్జిలు కూడా ఆయన అభిమానుడు. మరి న్యాయబద్ధంగా ఆ కుటుంబ సమస్యలను పరిష్కరించుకున్నాడు కదా, ప్రశాంతంగా జీవించాడు కదా. అతను చెప్పిన సత్యం ఏంటి, అతను చెప్పిన సంస్కరణ ఏమిటి, అతను చెప్పిన మంచి ఏంటి చూస్తే సరిపోతుంది కదా. ఇదంతా మీడియా అంతా ఎవరి చేతిలో ఉంది? వ్యాపారవేత్తల చేతిలో, ధనవంతుల చేతిలో, దోపిడీ కులాల చేతిలోనే ఉంది. ఈ మీడియాని ఉపయోగించుకొని ఆయన ప్రజలందరికీ కనెక్ట్ అయ్యాడు. ఎంతో మంది మహిళలు, గృహిణులు, అనేక పనులు చేసేవారు ప్రశాంతత కోసం ఆ ప్రసంగాలు లక్షలాదిగా, కోట్లాదిగా